నీట్ పరీక్షను క్రమంగా జాగ్రత్తగా రాయండి. ఈ నెల 3వ తేదీన నీట్ యూజీ పరీక్షలు నిర్వహించబడనున్నాయి. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారు. కాబట్టి విద్యార్థులు తప్పనిసరిగా ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. ఈసారి రాష్ట్రం నుంచి సుమారు 45,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. వైద్య విద్యలో ప్రవేశానికి కీలకమైన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ గత అనుభవాల దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాల్లో సౌకర్యాల కొరత వల్ల విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారు. ముందస్తు ప్రక్రియలైన సంతకాల సేకరణ, ఫోటో ధృవీకరణ వంటి పనులు ఎక్కువ సమయం తీసుకుంటే విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు. గదుల్లో గడియారాలు లేకపోతే సమయపాలనలో ఇబ్బందులు కలుగుతాయని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా గత ఏడాది 21 లక్షల మంది విద్యార్థులు నీట్ రాసినప్పటికీ ఈసారి 22.80 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 180 పరీక్ష కేంద్రాల్లో సుమారు 45,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర నగర కోఆర్డినేటర్లు, పరిశీలకులు, సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, బయోమెట్రిక్ సిబ్బంది, సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది తదితర ఏర్పాట్లు పూర్తయ్యాయి. వారికి శిక్షణలు కూడా నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు: ప్రతి కేంద్రంలో జనరేటర్ సదుపాయం, వేసవి దృష్ట్యా ఫ్యాన్లు, లైట్లు, చల్లని తాగునీరు, వైద్య సిబ్బంది, ప్రతి గదిలో గోడ గడియారం, అలారం వ్యవస్థ, ప్రతి 12 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ పర్యవేక్షణ. బయోమెట్రిక్పై సూచనలు: పరీక్ష సమయంలో బయోమెట్రిక్ పేరుతో అభ్యర్థులను ఇబ్బంది పెట్టవద్దని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్ష గదిలోకి ప్రవేశించే ముందు బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఒకవేళ సాంకేతిక సమస్యల వల్ల అది పూర్తి కాకపోయినా అభ్యర్థులను పరీక్ష రాయడానికి అనుమతించాలి. పరీక్ష సమయ వివరాలు: మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 లోపు కేంద్రానికి చేరుకోవాలి. 1:30 గంటలకు గేట్లు మూసివేస్తారు. 1:40కి పరీక్ష గదుల్లోకి ప్రవేశం. 1:50 నుంచి 1:55 వరకు ఓఎంఆర్ షీట్, బుక్లెట్ వివరాలు నింపే సమయం. ప్రతి నిమిషం కీలకం కాబట్టి విద్యార్థులు సమయపాలన పాటిస్తూ ప్రశాంతంగా ఏకాగ్రతతో పరీక్ష రాయాలని అధికారులు సూచిస్తున్నారు.